నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఏంటి సార్ గోల్డ్ రేట్స్ అంత దారుణంగా పెంచేస్తూ ఉన్నారు. సిల్వర్ రేట్స్ పెంచేస్తూ ఉన్నారు. అసలు ఏమైపోతారు మాలాంటి ఆడపిల్లలందరూను. అది దేనికి పెరుగుతోంది అంత మీ వల్ల రేటు? మధ్యలో కొద్దిగా తగ్గిందన్నారు. ఏదో కొంచెం వెసులుబాటొచ్చింది. కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాం. ఈలోపే మళ్ళా మాస్కేశారు. అది మీరే కారణం. మీ జెండరే కారణం. మీ మహిళలే కారణం. ఎందుకంటే ఆ! సార్. మొత్తం ఉన్న ప్రపంచంలో దేశాలంటే ఇండియాలో టన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇండియా. హ్మ్. టన్నుల్లో. హ్మ్. వందల వేల టన్నుల్లో. రెండోది రేట్ ఎప్పుడు పెరుగుతదమ్మా? వెన్ డిమాండ్ ఈస్ మోర్, సప్లై ఈస్ లెస్ రేట్ పెరుగుతది. హ్మ్. వెన్ సప్లై ఈస్ లెస్, డిమాండ్ ఈస్ మోర్ రేట్ తగ్గుతుంది. ఇక్కడ ఏమైంది? అంతకుముందు వెండి గోల్డ్ మాత్రం ఆభరణాలకు వాడుకున్నారు 22 క్యారెట్. హ్మ్. అవునా కదా? అవును సార్. ఇప్పుడు గోల్డ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చూస్తున్నారు. ఎందుకు? హ్మ్. స్టాక్ మార్కెట్ కుదేలు అవుతుంది. రియల్ ఎస్టేట్ కొంచెం స్లో డౌన్ అయింది. నెక్స్ట్ మిగిలిందల్లా ఇదే. హ్మ్. ఏకైక రాణి. సో, మరి సిల్వర్ ఎందుకు పెరుగుతుంది? సిల్వర్ 70,000 200, 300% ఎందుకు పెరిగింది? సిల్వర్ అంతకుముందు దేనికి వాడారు? పూజా సామాన్లకి వాడేవాళ్ళం. అవును. అవునా కదా? ఇప్పుడు అవును సార్. సిల్వర్ తాలూకా యూసేజ్ సోలార్ ప్యానెల్స్, ఈవీ వెహికల్స్, సెమీ కండక్టర్స్ రకరకాలు హ్మ్. వాడుతున్నాం. మీరు ఆ! టీవీ గాని, రేడియో గాని పీసీబీ అని ఉంటది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. దాని మీద కాంపోనెంట్స్ మౌంట్ చేస్తారు. హ్మ్. ఐసీ, కెపాసిటర్, రెసిస్టర్. ఆ మౌంట్ చేయడానికి లెడ్ వాడతారు సిల్వర్. సో, ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ గూడా మీకు గుర్తుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఏదో స్కీమ్ పెట్టారు. హ్మ్. అంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ వాళ్ళు స్లోగా కొనడం తగ్గిపోతుంది. అవును. ఈవీ పాయింట్స్, ఈవీ చార్జెస్ కూడా మనకు కావాలి. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్, సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానెల్ అంటే గ్రీన్ ఫీల్డ్ ఇవన్నీ కూడా దే ఆర్ కంట్రిబ్యూటింగ్ సిల్వర్ లేకపోతే పని కాదు వీటికి. హ్మ్. దానివల్ల అక్కడ రేట్ పెరుగుతుంది. అయితే హ్మ్. ఇవన్నీ ఓ పక్కన పెడితే మెయిన్ వరల్డ్ లెవెల్‌లో చూసుకుంటే ట్రంప్ గారి పరిణామాలు చాలా ఇంపాక్ట్ అవుతుంది. హ్మ్. వరల్డ్ వార్స్ వస్తున్నాయి. మన వెనిజులా అధ్యక్షుడు బెడ్ రూమ్‌లో ప్రైవసీకి అరెస్ట్ చేశారు. విచ్ ఈస్ టూ అవును. అంటే చెప్పలేం. రెండోది టారిఫ్‌లు పెంచేస్తున్నాడు. అది కూడా ఎవరికి అవును. ఇండియాకి ఎక్కువ పెట్టాడు గ్రేట్. హ్మ్. 50% అది టూ మచ్ అది. అంటే చైనాకేంచి 10 ట్రంప్ హ్మ్. గారికున్న చెప్పండి. వీక్‌నెస్ ఎవరు బాగా నాకు బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటే, వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడం ఆయనకి అలవాటు గదా! అదే ఇప్పుడు అంటే ఆయనేంటంటే రెండోసారి మూడోసారి ప్రెసిడెంట్ అవ్వలేడు. హ్మ్. ఈ 200, 300 ఉన్న ఈ అమెరికా హిస్టరీ రీరైట్ చేద్దాం అంటారు. హ్మ్. ఎవరో సినిమా హీరో డైలాగ్ అంటారు. 'నంది రామేశ్వర' తలుచుకుంటే వార్ వన్ సైడ్ అవుతదని. అట్లా ట్రంప్ గారు తలుచుకుంటే వార్ వన్ సైడ్ అయిపోతది. హ్మ్. కానీ రిలేషన్‌షిప్ దెబ్బతింటది. అవును. సో, ఆయన ఏం చేస్తున్నాడు ఇండియా, చైనా, జపాన్ సూపర్ పవర్స్. అంటే రానున్న నెక్స్ట్ 5, 10 ఇయర్స్‌లో వి ఆర్ గోయింగ్ టు బీట్ ఎనీ టైమ్. ఆ హ్మ్. లెవెల్‌కి ఎదిగిపోయాం మనం. ఆళ్ళేంటి అనుకుంటారంటే అమెరికన్ ప్రెసిడెంట్ మనం ఆడి కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలనుకుంటారు. I say that Modi గారు థాంక్స్ టు మోడీ అండ్ అదర్ గవర్నమెంట్ పీపుల్ హూ హాస్ ఎలివేటెడ్ అవర్ కంట్రీ పొజిషన్ ఎంటైర్ వరల్డ్. ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది వరల్డ్ అంటే మోడీ గారి పేరు వస్తది. వస్తదా రాదా? హ్మ్. వస్తుంది. మళ్ళీ చెప్తాను బీజేపీ కాదు. అంత ముందున్నోళ్ళు కూడా చేశారు. హ్మ్. సో, ఒకటి వార్స్. ఈ సపోర్టింగ్ ఇండైరెక్ట్‌లీ అదర్ కంట్రీస్. మనకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని శత్రువులు చేస్తున్నాడు. రెండోది ఇరాన్, ఇజ్రాయెల్, యుక్రెయిన్, రష్యా వార్‌లు. అవును. దెన్ బ్యాంక్ రెపో రేట్స్. అట్లనే బ్యాంక్ ఎఫ్‌డి ఇంట్రెస్ట్ రేట్స్, ఫెడరల్ రిజర్వ్స్ హ్మ్. ఇవన్నీ కూడా ఇన్‌ఫ్లేషన్. ఇవన్నీ కూడా ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్ టాక్స్. ఇవన్నీ కూడా మన రేట్లు పెరగడానికి గోల్డ్ గాని ఎందుకంటే మెటల్స్ ఆర్ బికమింగ్ కాస్ట్‌లీ. మీకు తెలుసో లేదో కాపర్ కూడా రేట్ పెరిగిపోయింది ఇప్పుడు. హ్మ్. రానున్న రోజుల్లో బ్రాంజ్ కూడా పెరుగుతది. ఓకే. మీకు రాసిస్తున్నాను. నేను ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ చెప్పాను గోల్డ్ 1,50,000కి ఎళ్తదని. 1,00,000 పైనే అవుతదని. హ్మ్. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇంకొక నెక్స్ట్ 3, 4 మంత్స్ ఇలా పెడితే 2,00,000 అయిపోతది గోల్డ్. హ్మ్. నెక్స్ట్ సిల్వర్ విల్ గో టు 3.5, 4 లాక్స్. హ్మ్. సార్ ఇప్పుడు అది ఇప్పుడు 5 లాక్స్ కూడా అవును. సార్ ఇప్పుడు చెప్పండి. ప్రెజెంట్ టిల్ ఎంతుంది సార్ గోల్డ్ కాస్ట్ అండ్ సిల్వర్ కాస్ట్? గోల్డ్ కాస్ట్ నాకు 1, 2 డేస్ బ్యాక్ చూసాను 1,48,000 ఫర్ 10 గ్రామ్స్ 24 క్యారెట్. హ్మ్. సో 22 అదే. క్యారెట్ తీసుకుంటే ఒక 18,000. ఆ! సిల్వర్ మాత్రం 3 లాక్స్ అయిపోయింది రఫ్‌గా హ్మ్. పర్ 1 కేజీ. ఎప్పుడు కూడా బంగారం కంటే సిల్వర్ 1 కేజీ వర్సెస్ బంగారం 10 గ్రామ్స్ ఎప్పుడు కూడా సిల్వర్ తక్కువ ఉండేది. హ్మ్. పాస్ట్ హిస్టరీలో. మీరు తెలుసుకుంటే గోల్డ్ 1925లో రూ. 19 మా నాన్నమ్మ చెప్పింది. రూ. హ్మ్. 19 పర్ తులం. హ్మ్.
2050లో రూ. 100 అయింది. అవును. 2000లో 4000 పైనొచ్చింది. అవును నా సార్. నా 4000 4500 అవును సార్. లేదా 4,000-6,000 5,000. మధ్యలో ఉంది. అవును. అయితే కరోనా టైంలో 55,000, 60,000 ఉండే. హ్మ్. లాస్ట్ ఇయర్ వరకు 70,000, 75,000 ఉండే. ఇప్పుడు 1,50,000 అయింది. హ్మ్. అంటే సిల్వర్ కూడా మన ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. అంటే ఇవన్నిటికి ఏంటంటే ఆర్టిఫిషియల్ వన్స్ ది రూపీ ఈస్ బికమింగ్ వీకెన్ అగైన్స్ట్ ద డాలర్ ది హ్మ్. థింగ్స్ విల్ గో అప్ పెరుగుతూనే ఉంటాయి. ది మొమెంట్ రూపీ గనుక స్ట్రాంగ్ అయిందనుకోండి చాలా మంది ఏంటంటే 90, 95 అంటే స్ట్రాంగ్ అది వీక్. కిందకి హ్మ్. రావాలి. రూపీ ఎప్పుడైతే రూ. 80 అగైన్స్ట్ $1 మనం స్ట్రాంగ్ అయినట్టు. హ్మ్. దేర్ ఇస్ ఎ మెథడాలజీ హౌ టు ఎవాల్వ్ ది రేషియో ఎకనామిక్స్‌లో. హ్మ్. ఇవన్నీ కారణాల వల్ల పెరుగుతున్నాయి. అండ్ మెటల్స్ కొనుక్కునే కాస్ట్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది ఇప్పుడు ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్‌లో. అవును. ఇంక్లూడింగ్ టైటానియం, ప్లాటినం, సిల్వర్, కాపర్, బ్రాంజ్, అల్యూమినియం ఇవన్నీ కూడా వాడతాం. హ్మ్. గోల్డ్ అంటే ప్యూర్ 100% గోల్డ్ ఉండదు కదా! ప్యూరిటీ అవును. ఉండదు. అవును సిల్వర్ సార్. కూడా అంటే కాంపోజిషన్ ఉంటేనే మెటల్స్ అవుతాయి. హ్మ్. ఎన్ఎండీసీ అని ఉంది. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. ఆ మెటల్స్ కొనే ఇన్‌పుట్ కాస్ట్ పెరిగితే అవుట్‌పుట్ కాస్ట్ పెరుగుతది కదమ్మా! ఆబ్వియస్‌గా. అవును సార్. సో, మీరడిగే నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే కొనుక్కోవచ్చా లేదా అని అడుగుతున్నా. మీ మైండ్‌లో మెదలాడుతుంది. యెస్ సార్. ఇప్పుడు అంటే ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎందుకంటే గతంలో పెరిగినప్పుడు మనం లాస్ట్ మంత్ వరకి తీసుకుంటే అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఇన్వెస్ట్ కొనొద్దని జెప్పారు. బట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఓకే అని అన్నారు. సో, ఇప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే నేను నాదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ గాని నాకున్న అనుభవం షేర్ చేస్తాను. నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మక్కర్లేదు. నమ్మినోళ్ళు నమ్మొచ్చు. ఆ! సార్. మీకెంతో ఎమర్జెన్సీ అర్జెంట్ అయితే కొనుక్కోండి. అప్పులు చేసి కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదు. ఈ రేటు పెరుగుట, విరుగుట కొరకే అనే సామెత ఉంది తెలుగులో. హ్మ్. ఉందా? ఉంది సార్. సో, ఇదంతా జరిగేదంతా చాలా ఇప్పుడు ఒక న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం ఒక రబ్బర్ బంతిని పైకిస్తారు 10 సెకండ్లు పడతది. కింద హ్మ్. పడడానికి ఎంత టైం పడుతుంది? 5 సెకండ్లే పడతది. అవును. మీకు తెలుసు కదా! స్కూల్‌లో చదువుకున్నారు చిన్నప్పుడు ఫిజిక్స్‌లో. అవును సార్. సో, రేట్లు పెరుగుతున్నాయని తొందరపడి కొనుక్కోకండి. రేట్లు తగ్గుతాయి. అంటే అట్లా ఎంత తగ్గుతాయని టూ ఇయర్లీ. నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్‌లో ట్రమెండస్ చేంజెస్ వస్తాయి. ఎందుకంటే మోడీ గారు మన ట్రంప్ గారు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు ప్రజలు. వాళ్ళ హ్మ్. ఓన్ కంట్రీలో వ్యతిరేకత పెరిగిపోయింది దానికి. హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని బైఔట్ స్కీమ్ అని పెట్టి 8 మంత్స్ సాలరీస్ మీరు రిజైన్ చేయండి అన్నాడు. అవును. లేకపోతే మీరు రిజైన్ చేయకపోతే నేను టెర్మినేట్ చేస్తా అన్నాడు. హ్మ్. అది లైఫ్‌కా మామలా గదా! ఇజ్జత్ అవును. కా సవాల్. మొత్తం కెరీర్. అట్లనే బర్త్ టూరిజం తీసేస్తానన్నాడు. ప్రెగ్నెన్సీ వచ్చిన ఆడపిల్లలు లోనకి రావద్దు. హ్మ్. అట్లా నిన్న లేటెస్ట్ ఇష్యూలో మీరు చూసుకుంటే ఇద్దరు ఇండియన్స్‌ని ఎఫ్-1 వీసా మీద సంకెళ్ళేసి అరెస్ట్ చేశారు. చదువుకున్న అవును. స్టూడెంట్స్. హ్మ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డైరెక్షన్‌లో పరిణామాలొస్తాయి. అవును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అర్జెంట్ తప్పదు. పెళ్లి ఉంది, శ్రీమంతం ఉంది లేదా ఏదైనా ఉంటే హ్మ్. కొనుక్కోండి. అండ్ అప్పు చేసి కొనుక్కోమనైతే నేను చెప్పను. రియల్ హ్మ్. ఎస్టేట్‌లో చెప్తాను అప్పు చేసి కొనుక్కోమని. అది డిఫరెంట్ మాట్లాడదాం. రియల్ ఎస్టేట్‌లో అప్పు చేసి కొనుక్కోమని చెప్తా హ్మ్. లోన్ తీసుకొని. బట్ హ్మ్. ఇక్కడ వద్దు. సో, హ్మ్. అదర్‌వైజ్ యూ వెయిట్ అండ్ వాచ్ ఫర్ సమ్ టైమ్ అనేది నా ఉద్దేశం అమ్మ. ఓకే. ఓకే. రైట్ సార్. అట్లాగే ఇంకొక చిన్న క్లారిటీ షేర్స్‌లోనే పెట్టొచ్చా? షేర్స్‌లో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవచ్చా? అన్ని ఇన్వెస్ట్‌మెంట్ మంచివమ్మ. ముఖ్యంగా మీరు అడిగిందేంటంటే స్టాక్ మార్కెట్, అవును. రియల్ ఎస్టేట్, గోల్డ్ ఏది పెట్టాలి? చాలా నేను చాలా ఛానెల్స్‌లో చెప్పాను. రిపీట్ ఏంటంటే మీకు కూడా చెప్తాను ఫస్ట్ టైమ్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి. సార్. ఆల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ గుడ్. హ్మ్. ఎందుకంటే ఒక స్టాక్ మార్కెట్‌లో పెట్టాలంటే దాని మీద అవగాహన ఉండాలి. హ్మ్. అంటే కంప్యూటర్‌లో, సిస్టమ్‌లో తలకాయ పెట్టుకొని ఎవ్రీ మినిట్, సెకండ్ మానిటర్ చేయాలి. ఓకే. ఇప్పుడున్న పరిస్థితి ఎంతమందికి అంత టైం ఉంది? లేదు. నాలెడ్జ్ లేదు. ఒకవేళ హ్మ్. నాలెడ్జ్ ఉండి అవగాహన ఎప్పుడు తగ్గుతది? ఎప్పుడు ప్రైమరీ మార్కెట్ ఎప్పుడు కొనాలి? సెకండరీ మార్కెట్ ఎప్పుడు కొనాలి? డిబెంచర్ అనే ఐడియా ఉంటే మీరు దానిలో పెట్టండి. హ్మ్. నంబర్ 1. 2 రియల్ ఎస్టేట్ ఈస్ ఆల్‌వేస్ గుడ్. బట్ లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో కొద్దిగా స్లో డౌన్ అయింది స్లంప్. హ్మ్. బట్ అట్లని జీరో అవ్వలేదు. రియల్ ఎస్టేట్ కొనుక్కున్నట్టు ఎవరు లాస్ అవ్వలేదు. గోల్డ్ అనేది తాత్కాలిక పెరుగుటే. ఇప్పుడు పెరిగిందంతా లాస్ట్ 1 ఇయర్‌లో లైఫ్ టైమ్‌లో అవునంతా లాస్ట్ 1 ఇయర్‌లో అయిపోయింది. హ్మ్. నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ సిల్వర్ 3,00,000 గోల్డ్ 1,50,000. అవును. నా గ్రాండ్ మదర్ చెప్పారు. చిన్నప్పుడంటే 1920, 30స్‌లో హ్మ్. 5 రాళ్ళ ఆట ఆడతారు ఇట్లా మండ యేసుకొని. అండ్ హ్మ్. ఏవో స్టోన్స్ ఆ స్టోన్స్ బంగారం స్టోన్స్‌తో ఆడేవారండి మా ఫాదర్ ఆళ్ళు, మా తాత హ్మ్. ఆళ్ళు. హ్మ్. అలాంటిది అప్పుడు రూ. 18,000 తులం. ఇప్పుడు అలా లేదు గదా! అవును. అవును. సో, ఓవరాల్‌గా ముగ్గిట్లేదు 3 మంచివే. నా ప్రకారం అయితే రిస్క్ మిటిగేట్ చేయమంట. మూడిట్లో సర్దుకోండి. ఓకే. రైట్ సార్. గోల్డ్‌లో పెట్టండి, రియల్ ఎస్టేట్‌లో పెట్టండి, స్టాక్ మార్కెట్‌లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టండి. అంటే ఆ రిస్క్ అనేది 4 రాళ్ళేసి ఒక రాళ్ళు తగులుతది చిన్నప్పుడు అనేవాళ్ళం గదా! ఇప్పటికి హ్మ్. నాకో డైలాగ్ ఆ నలుగురు ఏమనుకుంటారని అంటారు మా నాన్నమ్మ. ఆ నలుగురు ఎవరో నాకు తెలీదు.
హ్మ్. ఇక్కడ నేను చెప్పేదేంటి 4, 5 హెడ్డింగ్‌లో 20-25% షేర్ చేసుకొని పెట్టుకుంటే యువర్ ఇన్వెస్ట్‌మెంట్ విల్ బి సేఫ్ అండ్ యూ విల్ బి బెటర్. ఓకే. రైట్ సార్. థాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అమ్మా. నమస్తే.